ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడులకు స్పష్టమైన కారణాలున్నాయి. హమాస్, హెజ్బొల్లా, హౌతీ ఈ మూడు ఇరాన్కు అనుకూల సంస్థలు. ఇటీవల హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాను ఇజ్రాయెల్ బలగాలు హతమార్చాయి. అంతకుముందు హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను కూడా చంపేశాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్పై ఇరాన్ ఆగ్రహంతో రగిలిపోయింది. అంతిమంగా ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఊహించిందే జరిగింది. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులకు పాల్పడింది. ఇరాన్ భారీ సంఖ్యలో హైపర్సోనిక్ క్షిపణులను ఇజ్రాయెల్ పైకి పంపించింది. ఈ నెల 1వ తేదీ రాత్రి ఏకబిగిన 180 క్షిపణులను ప్రయోగించింది. అయితే వీటిలో చాలా వాటిని అమెరికా సాయంతో ఇజ్రాయెల్ అడ్డుకోగలిగింది. కాగా కొన్ని క్షిపణులు మాత్రం ఇజ్రాయెల్లోని అనేక నగరాలను తాకాయి. ఇరాన్ క్షిపణుల ప్రయోగం వల్ల ప్రాణనష్టం వివరాలు తెలియరాలేదు. అయితే తమ వైపు కొద్దిమంది మాత్రం గాయపడ్డారని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి హమాస్, హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థలకు ఇరాన్ దేశంతో అనుబంధం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే హమాస్, మొస్సాద్ రెండు ఇరాన్ అనుకూల గ్రూపులే. అయితే ఇటీవల హెజ్బొల్లా సంస్థ చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొస్సాద్ బలగాలు హతమార్చాయి. లెబనాన్లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో హసన్ నస్రల్లా చనిపోయినట్లు సమాచారం. అంతకుముందు హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను కూడా మొసాద్ బలగాలు హతమార్చాయి. దీంతో ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ ఆగ్రహంతో రగిలిపోయింది. ఇజ్రాయెల్కు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్పై క్షిపణులతో ఇరాన్ దాడులకు దిగింది. అంతేకాదు ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగితే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ మరో అడుగు ముందుకేసింది. ఇజ్రాయెల్కు మద్దతుగా ఏ దేశమైనా తలదూరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఇరాన్ ఆర్మీ హెచ్చరించింది. ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిస్తే సదరు దేశాల కార్యకలాపాలపై ఇరాన్ ఆర్మీ దళాలు దాడులు చేస్తాయని పేర్కొంది. ఒక్కసారిగా ఇరాన్ హైపర్సోనిక్ క్షిపణి దాడులకు దిగడంతో ఇజ్రాయెల్ ప్రజలు బెంబేలెత్తారు. నివాసాల నుంచి బయటకొచ్చారు. సమీపాన గల బాంబు షెల్టర్లలోకి వెళ్లి తలదాచుకున్నారు. మరికొందరైతే రహదారుల పక్కన గల రక్షణ ప్రదేశాల్లో దాక్కున్నారు. ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి టెల్ అవీవ్లోని మొసాద్ ప్రధాన కార్యాలయం సమీపాన పడింది. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద గుంత ఏర్పడింది. క్షిపణి పడిన సమయంలో భారీ ఎత్తున దుమ్ము రేగింది. దీంతో అంతకుముందు అక్కడ పార్క్ చేసిన వాహనాలన్నీ మట్టిలో కూరుకుపోయినట్లు స్థానికుల సమాచారం. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ప్రజలకు ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. దేశమంతటా సైరన్లు మోగించింది. దేశ ప్రజలను టీవీ ఛానళ్లు, మొబైల్ ఫోన్ల ద్వారా ఇజ్రాయెల్ అధికారులు అప్రమత్తం చేశారు. అంతేకాదు ఇరాన్ దాడులకు ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరించింది. దీంతో ఈ పోరు ఇరాన్, ఇజ్రాయెల్కే పరిమితం కాదు అనే ఊహాగానాలొస్తున్నాయి. ఇరాన్ దాడుల ప్రభావం అంతిమంగా పశ్చిమాసియా అంతటా పడుతుందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు. చివరకు ప్రాంతీయ యుద్ధంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. كلمة وصف فيها الواقع.
ఇదిలా ఉండగా ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వీడియో విడుదల చేశారు. ఇరాన్పై ప్రతీకార దాడులు చేసి అక్కడి నిరంకుశ పాలనను అంతం చేస్తామన్నారు. ఇరాన్ ప్రజలకు స్వేచ్ఛ కల్పిస్తామన్నారు. ఇరాన్ అనుకూల సంస్థలను ఒక్కొక్కటిగా దెబ్బతీస్తున్నామన్నారు. ఇజ్రాయెల్ దేశాన్ని అలాగే ఇజ్రాయెల్ ప్రజలను రక్షించుకోవడానికి తమ ప్రభుత్వం ఎక్కడిదాకా అయినా వెళ్తుందన్నారు నెతన్యాహు. తమ దేశంపై క్షిపణులతో దాడి చేసి ఇరాన్ అతిపెద్ద తప్పు చేసిందన్నారు నెతన్యాహు. ఇందుకు ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు ఆయన. అయితే ఇజ్రాయెల్ క్షిపణి దాడులను తాము ప్రపంచంలోనే అత్యంత అధునాతన డిఫెన్స్ వ్యవస్థతోనే అడ్డుకోగలిగామన్నారు. ఈ సందర్భంగా తమకు అండగా నిలిచిన అమెరికాకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు థాంక్స్ చెప్పారు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్పై ఇరాన్ దాడుల ప్రభావాన్ని అమెరికా నిశితంగా పరిశీలిస్తోంది. ఇజ్రాయెల్ ప్రతిస్పందన ఎలా ఉంటుందో అనే దానిపై లోతైన చర్చలు జరుగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. అంతేకాదు ఇరాన్ దాడుల విషయమై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్లో మాట్లాడారు. ఇదిలా ఉంటే ఇరాన్ దాడులను అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్న కమలా హ్యారిస్ కూడా ఖండించారు. ఈ సందర్భంగా ఇరాన్ను ఒక ప్రమాదకర దేశంగా ఆమె పేర్కొన్నారు. ఇజ్రాయెల్ భద్రతకు అమెరికా కట్టుబడి ఉందన్నారు. క్షిపణుల ప్రయోగంతో ఇజ్రాయెల్పై తమ దాడి ముగిసిందని ఇరాన్ వెల్లడించింది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగకపోతే తమ చర్యలు ముగిసినట్లే అని ఇరాన్ పేర్కొంది. అయితే ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తే భవిష్యత్తులో తమ చర్యలు మరింత తీవ్రంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. తన సైనిక పాటవాన్ని తక్కువగా అంచనా వేయకూడదని పేర్కొంది ఇరాన్. ఇరాన్ ఏకంబిగిన ప్రయోగించిన 180 క్షిపణి దాడులతో ఇజ్రాయెల్లో భయోత్పాత వాతావరణం నెలకొంది. ప్రజలు సమీపాన గల బాంబుల షెల్టర్లలోకి వెళ్లి తలదాచుకున్నారు. అయితే ఇరాన్ క్షిపణులను చాలా వరకు ఇజ్రాయెల్ అడ్డుకుంది. ఇందుకు యారో ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థ ఇజ్రాయెల్కు ఉపయోగపడింది. ఇరాన్ క్షిపణులను తాము అడ్డుకున్న దృశ్యాలను ఇజ్రాయెల్ తమ ఎక్స్ ఖాతాల్లో పంచుకుంది. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులు ప్రయోగించిన దృశ్యాలను గగనతల నుంచి ఓ విమాన ప్రయాణికుడు రికార్డ్ చేశారు. విమానంలో దుబాయ్కి వెళ్తున్న సదరు ప్రయాణికుడు ఈ దృశ్యాలను రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. కాగా ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇరాన్ ప్రయోగించిన కొన్ని క్షిపణులను జోర్దాన్ దేశం తమ గగనతలంలో ఉండగా గుర్తించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా తమ గగనతలంపై విమాన రాకపోకలను జోర్దాన్ దేశం నిలిపివేసింది. క్షిపణి దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్కు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్తో యుద్ధానికి తాము వ్యతిరేకమని నెతన్యాహుకు తెలియజేయాలని ఇజ్రాయెల్ ప్రజలను ఎక్స్ వేదికగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ కోరారు.
ఇజ్రాయెల్ ప్రజలకు తాము వ్యతిరేకం కాదని మసూద్ వివరణ ఇచ్చారు. కేవలం ఇరాన్ ప్రయోజనాలు, పౌరుల రక్షణలో భాగంగానే తాము దాడులు చేసినట్లు మసూద్ పేర్కొన్నారు. ఇరాన్ పోరాటంలో ప్రస్తుత దాడులు ఒక కోణం మాత్రమేనన్నారు. అంతిమంగా ఇరాన్తో ఘర్షణలకు దిగొద్దు అంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ఇరాన్ అధ్యక్షుడు మసూద్ హెచ్చరించారు. కాగా ఇజ్రాయెల్పై తమ దాడి ముగిసిందని ఇరాన్ వెల్లడించింది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగకపోతే తమ చర్యలు ముగిసినట్లే అని ఇరాన్ పేర్కొంది. అయితే ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు భవిష్యత్తులో తమ చర్యలు మరింత తీవ్రంగా ఉంటాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు చేయడంపై అమెరికా మండిపడింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ఇరాన్కు వ్యతిరేకంగా తమ ప్రయోజనాలను కాపాడేందుకు అమెరికా వెనుకాడబోదని బైడెన్ స్పష్టం చేశారు. కాగా పరిమిత, స్థానిక ఆపరేషన్ అంటూ హెజ్బొల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ తాజాగా గురిపెట్టింది. ముఖ్యంగా ఇజ్రాయెల్ సరిహద్దులకు దగ్గరగా ఉన్న గ్రామాలపై విరుచుకుపడింది. ఉత్తర ఇజ్రాయెల్లో స్థానికులకు తక్షణ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఇలా చేయక తప్పలేదని ఇజ్రాయెల్ సమర్థించుకుంది. అయితే ఈ దాడుల వార్తలను హెజ్బొల్లా తోసిపుచ్చింది. ఇజ్రాయెల్ బలగాలు లెబనాన్లోకి ప్రవేశించాయనడం అవాస్తవమని హెజ్బొల్లా వర్గాలు పేర్కొన్నాయి. అయితే హెజ్బొల్లా నుంచి దాడులు మరింత తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపించడంతో ప్రజల కదలికలపై ఇజ్రాయెల్ సైన్యం ఆంక్షలు విధించింది. ఇదిలా ఉంటే హెజ్బొల్లాతో ఇజ్రాయెల్ పోరు నేపథ్యంలో లెబనాన్పై భూతల దాడులు నిర్వహించాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. అయితే దక్షిణ లెబనాన్లో ఐక్యరాజ్యసమితి తరపున పనిచేస్తున్న దళానికి చెందిన భారత బృందం అక్కడే విధులు నిర్వర్తించనుంది. దాదాపు 900 మందికి పైగా సైనికులతో కూడిన భారత బృందం దక్షిణ లెబనాన్లోనే ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం అందరూ సురక్షితంగా ఉన్నారని ఈ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇజ్రాయెల్ దాడులను తాము సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నాయి ఈ వర్గాలు. ఊహించిందే జరిగింది. పశ్చిమాసియా భగ్గున మండిపడింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితులు వచ్చాయి. ఒక దశలో అణుయుద్ధం వస్తుందా అనే అనుమానాలు కూడా తలెత్తాయి. అదే జరిగితే యావత్ ప్రపంచం వినాశం వైపు పరుగులు తీయడం ఖాయమంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. పశ్చిమాసియా రణరంగంగా మారింది. కిందటేడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్పై పాలస్తీనా దాడులు చేయడంతో అగ్గి రాజుకుంది. అప్పట్నుంచి అగ్గి మండుతూనే ఉంది. తొలి రోజుల్లో పాలస్తీనా ఇజ్రాయెల్కు మాత్రమే యుద్ధం పరిమితమైంది. అయితే కాలక్రమంలో ఇజ్రాయెల్ను ఎదుర్కోవడం పాలస్తీనా వల్ల కాలేదు. దీంతో పాలస్తీనా అనుకూల మిలిటెంట్ సంస్థ హమాస్ రంగంలోకి దిగింది. ఫలితంగా హమాస్, ఇజ్రాయెల్ మధ్య చాలా కాలం పాటు యుద్ధం కొనసాగింది. కొన్ని
కొన్ని నెలల కిందట హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొస్సాద్ బలగాలు హతమార్చాయి. హనియా హత్యతో పశ్చిమాసియాలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇస్మాయిల్ హనియా చిన్న చితక నాయకుడు కాదు, హమాస్ సంస్థలో టాప్ లీడర్. ఈ సంఘటనను ఎవరూ మరవకముందే కొన్ని రోజుల కిందట హెజ్బొల్లాను చావు దెబ్బతీసింది ఇజ్రాయెల్. లెబనాన్లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా చనిపోయారు. హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థను కొంతకాలం కిందట టార్గెట్ చేసుకుంది ఇజ్రాయెల్. ఇందులో భాగంగా లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ బలగాలు భీకర దాడులు చేశాయి. ఈ రెండు సంఘటనలతో పాటు హౌతీ స్థావరాలపై కూడా ఇజ్రాయెల్ ఎడాపెడా దాడులు చేసింది. దీంతో ఇజ్రాయెల్పై ఇరాన్ కన్నెర్ర చేసింది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ దుందుడుకుతనానికి ముక్కుతాడి వేయాలని ఇరాన్ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే తాజాగా ఇజ్రాయెల్పై క్షిపణి దాడులకు పాల్పడింది ఇరాన్. ఈ దశలో పశ్చిమాసియాలో అణుయుద్ధం జరుగుతుందా అని అనుమానాలు కూడా వచ్చాయి. ఒక దశలో ఇజ్రాయెల్పై అణుయుద్ధం చేయాలని అక్కడి ఛాందసవాదులు ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్పై ఒత్తిడి తెస్తున్నారు. అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగితే అది సృష్టించే నష్టం మాటలకు ఊహలకు అందనిదే. అణుబాంబు ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో హిరోషిమా, నాగసాకి నగరాలను చూస్తేనే అర్థమవుతుంది. రెండో ప్రపంచ యుద్ధంలో న్యూక్లియర్ బాంబుల ప్రయోగం మిగిల్చిన వినాశనం అంతా ఇంతా కాదు. అయితే అణుబాంబుల ప్రయోగానికి మసూద్ మౌలికంగా వ్యతిరేకమంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. కేవలం ఇజ్రాయెల్కు ఒక వార్నింగ్ లాగానే ఆ దేశంపై క్షిపణి దాడులకు తాము పాల్పడినట్లు ఇరాన్ వివరణ ఇచ్చింది. అయితే ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగితే పర్యవసనాలు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది ఇరాన్. ఇదిలా ఉంటే ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ ఏమాత్రం ఉపేక్షించదనేది వాస్తవం. ప్రస్తుతం ఇజ్రాయెల్ అనే ఒక చిన్న దేశాన్ని చూసి ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. దీనికి కారణం ఇజ్రాయెల్ దగ్గర ఉన్న అధునాతన ఆయుధ సంపత్తే. అంతేకాదు సైబర్ వార్ఫేర్కు చిరునామాగా మారింది ఇజ్రాయెల్. ఆధునిక యుద్ధ తంత్రంలో ఇజ్రాయెల్ పైచేయి సాధించింది. అత్యంత అధునాతన ఆయుధాలను ఇజ్రాయెల్ సమకూర్చుకుంది. అసలు ఎవరూ ఊహించని విధంగా నిత్య జీవితంలో వాడే సాధారణ పరికరాలను విధ్వంసానికే ఉపయోగించుకుంటోంది. ఇటీవల పేజర్లు, వాకీటాకీలతో ప్రత్యర్థులపై ఇజ్రాయెల్ విరుచుకుపడ్డమే ఇందుకు ఉదాహరణ. ప్రత్యర్థులకు రవ్వంత అనుమానం రాకుండా ఉండేందుకు గాను పాత పేజర్లను ఉపయోగించింది ఇజ్రాయెల్. అయితే ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొస్సాద్ చరిత్ర తెలిసిన వారికి ఇలా పేజర్లను, వాకీటాకీలను ఉపయోగించడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. ఇటీవల లెబనాన్లో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. పేజర్లు ఎడాపెడా పేలిపోయాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మందికి పైగా హెజ్బొల్లా ఉగ్రవాదులు, సానుభూతి పరులు హతమయ్యారు. ఈ ఘటనతో మధ్య, తూర్పు దేశాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ పేలుడుకు ఇజ్రాయెల్ ప్రధాన కారణమంటూ లెబనాన్ మండిపడింది. బీరూట్ దక్షిణ ప్రాంతంలో ఉన్నట్టుండి పేజర్లు పేలిపోయాయి. బీరూట్ దక్షిణ ప్రాంతం అంటే హెజ్బొల్లాకు గట్టి పట్టున్న ప్రాంతం. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అనేక చోట్ల పేజర్ల పేలుళ్లు సంభవించాయి. వరుసగా ఒక్కో ప్రాంతంలో అనుమానాస్పద మెసేజ్ అందుకున్న ప్రతి పేజర్ కూడా భారీ శబ్దం చేస్తూ పేలిపోయింది. మొత్తంగా 1500కు పైగా పేజర్లు పేలిపోయినట్లు లెబనాన్ వెల్లడించింది.
ఇదిలా ఉంటే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లార్చడానికి ఐక్యరాజ్యసమితి రంగంలోకి దిగాలని ప్రపంచ శాంతి ప్రియులు కోరుతున్నారు. ఐక్యరాజ్యసమితి మరింత క్రియాశీలకంగా మారాలని వీరు కోరుతున్నారు. ఏది ఏమైనా పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పడానికి ఐక్యరాజ్యసమితి మరింత క్రియాశీలకంగా మారాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.